హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ ట్యూటోరియల్లో నేను అసలు స్క్రోలింగ్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇవ్వాలి అన్నది ఈ ట్యూటోరియల్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా కావాల్సిన వీడియోని మనం టైం లైన్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి. సో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే నేను ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, బట్ దీన్ని నేను క్రాప్ చేయాలనుకుంటున్నా, క్రాప్ రేషియో. సో అంటే టెక్స్ట్ స్క్రోల్ అవ్వడానికి చిన్న స్పేస్ ఉండాలి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇది పైన కనిపించకూడదు, జస్ట్ ఇక్కడ కింద కనిపించాలి. కొంతమంది రెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకుంటారు. సో ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది వీడియో, సో అలా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన దీన్ని బట్టి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. ఏదో ఒక టెక్స్ట్ యాడ్ చేస్తాం, ఒక లాంగ్ టెక్స్ట్. సో నేను ఆల్రెడీ లాంగ్ టెక్స్ట్ని కాపీ చేసుకుంటున్నాను. ఇది పెద్ద టెక్స్ట్, సో ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్రేమ్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి, అంటే సైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకే ఇంకొంచెం తగ్గించుకున్నాం. సో మనం టెక్స్ట్కి కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే మనకి యానిమేషన్ అన్నది యాడ్ అవుతుంది. స్క్రోలింగ్ టెక్స్ట్ ఇలాగే పనిచేస్తుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కీ ఫ్రేమ్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి యాడ్ అవుతాయి. సో ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా, ఈ పొజిషన్కి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ కీ ఫ్రేమ్ని ఎక్కడ యాడ్ చేయాలంటే, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇది, ఇక్కడ నుంచి మనం లాస్ట్కి ఇక్కడికి తీసుకెళ్ళాలి. సో దీన్ని ఆ టెక్స్ట్ని మనం డ్రాగ్ చేయాలి. ఎక్కడ వరకు డ్రాగ్ చేయాలి అంటే లాస్ట్ వరకు డ్రాగ్ చేయాలి. ఓకే, సో కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. సో మనం చూస్తే ఇలాగా ఇంకొంచెం స్లోగా రన్ అవ్వాలి కీ ఫ్రేమ్ అంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి. సో ఇలాగా స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది కూడా క్యాప్కట్ ట్యూటోరియల్లో. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.